హలో అండి. హలో. సో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్‌లో ఒక అప్డేట్ అయితే వచ్చింది మూవీ రాబోతుందని. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 'పుష్ప' రికార్డ్ దీనికి సంబంధించి ఏవైతే రికార్డు కొట్టిందో హ్మ్. దానికన్నా హైఫై ఉంటుందని భావిస్తున్నానండి. చాలా బాగుంటుంది. హ్మ్. ఇప్పుడు ఏదైతే రోబో సంబంధించిన డైరెక్టర్ వస్తుండు కాబట్టి హ్మ్. రోబో 2 కూడా రోబో రోబో 2.0 కూడా సక్సెస్ఫుల్గా హిట్ అయినాయి. హ్మ్. సో దాన్ని మించిపోతుందని అనుకుంటున్నా. ఇంకోటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' రికార్డులు ఏ విధంగా అయితే బద్దలు కొట్టిండో ఇప్పుడు హ్మ్. వాళ్ళిద్దరికి మ్యాచ్ అయింది. హ్మ్. ఆ డైరెక్టర్ వేరే మూవీలలో ఏ విధంగా అయితే హిట్ సాధించిండో హ్మ్. హి- హిట్ హీరో హిట్ డైరెక్టర్ హ్మ్. కాబట్టి ఇంకా బంపర్ హిట్ కొడుతుందని నేను ఆశిస్తున్నాను. హ్మ్. సో అట్లీ డైరెక్టర్ అట్లీ ఇప్పటిదాకా లవ్ స్టోరీస్ తీశారు. లైక్ 'రాజారాణి', 'జవాన్' అని చెప్పేసి. మరి ఇది సైన్స్ ఫిక్షన్ అని చెప్పేసి అంటున్నారు. సూపర్ హీరో టైప్‌లో ఉండబోతుంది మూవీ అంటున్నారు. సైన్స్ ఫిక్స్ ఇంకోటి కొంచెం టెక్నిక్ కూడా ఉంటుందండి అందులో. టెక్నికల్గా సమాజానికి ఏదైతే ఒక మంచి మెసేజ్కి సంబంధించిన హ్మ్. అవేర్నెస్ను ఆదర్శంగా తీసుకొని ఆయన సమాజంలో జరిగేటటువంటి సంఘటనలు ఆదర్శంగా తీసుకొని ఆయన మూవీ అనేది చేయడం జరుగుతుందండి. రాజారాణి లవ్ స్టోరీ ఏ విధంగా ఉందో హ్మ్. రోబో కూడా ఆయనే తీసేయండి కదండి. అది కూడా ఎంత మంచి మెసేజ్ అండి సమాజానికి. అంటే 'రోబో' వేరే డైరెక్టర్ తీశారు 'శంకర్'. అంటే అలా ఉండబోతుందని చాలామంది అంటున్నారు. సైన్స్ ఫిక్షన్, రోబో టైప్‌లో, సూపర్ హీరో టైప్‌లో ఉండబోతుంది అంటున్నారు. అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చేది. ఆల్మోస్ట్ అట్లనే ఉంటుందండి. హ్మ్. ఆల్మోస్ట్ అట్లనే బాగా ఫేమ్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఈ మధ్య అల్లు అర్జున్ గారికి అంటే నెగటివిటీ పెరిగింది బయట. లైక్ పెరుగుతుందండి. ఆ! అదే మెగా ఫ్యాన్స్‌కి ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మధ్యలో వార్ అయితే జరుగుతుంది. కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు మరి అదేమైనా ప్రభావం చూపుతుందా మూవీ ఇప్పుడు మీద? సక్సెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగిటివిటీ అనేది 100% ఉంటుందండి. ఉంటది. అవును. ఇప్పుడు ఆయన సక్సెస్గా ఎదుగుతుండు కాబట్టి ఆయన తొక్కాలని చూస్తారు. హ్మ్. సో ఆయనను ఎంత తొక్కాలనుకుంటారో ఆయన అంత పైకి లేస్తాడు, హ్మ్. తగ్గేదే లే అన్నట్టు హ్మ్. హ్మ్. దూసుకెళ్తాడు అనమాట. బంపర్ హిట్ కొడతాడు, బ్లాక్ బస్టర్ అవుతుంది నెక్స్ట్ స్టార్ట్ మూవీ కూడా. ఓకే అండి. థ్యాంక్ యూ.